నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను హిమోష ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో ఆడపడుచుల జీవితంలో పుట్టింటి చీరకు అయితే ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, అమ్మాయి పట్ల పుట్టింటి ప్రేమను, ఆశీస్సులను, అనుబంధాన్ని తెలియజేసే ఒక భావోద్వేగ ప్రతీక. ఇప్పుడు అలాంటి ఓ తీపి జ్ఞాపకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు అందించారు. ఏకంగా 1 కోటి మంది తెలంగాణ ఆడపడుచులకైతే పుట్టింటి సారెను పూల బుట్టలో పంపిస్తున్నారు. మహిళల అభ్యున్నతి కోసం చేసిన ఒక అందమైన కార్యక్రమం ఈ మహిళా శక్తి చీరల పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం పుట్టింటి స్థానంలో ఉంది. అందిస్తున్న ఈ కానుక గురించి అయితే బీఆర్కే న్యూస్ ద్వారా తెలుసుకుందాం. ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయనున్నారు. తెలంగాణలో ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్ళు, అన్నదమ్ములు సారే చీర పెట్టడం సాంప్రదాయమని, అలాగే రాష్ట్రంలోని ప్రతి బిడ్డను తోబుట్టువుగా భావించి తమ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళలకైతే చీర అందిస్తుందని సీఎం అయితే అన్నారు. అవకాశం ఉన్న చోట్లల్లా మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర సీఎం మహిళల పెద్దన్న అయితే రేవంత్ రెడ్డి అయితే అన్నారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల విషయంలో భాగంగా నిర్లక్ష్యం వహించిందని, తాము వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన నిధులు విడుదల చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆర్టీసీ బస్సులకు మహిళలకైతే యాజమాన్యులను చేశామని సీఎం తెలిపారు. యూనిఫామ్లు కుట్టే బాధ్యతనైతే అప్పచెప్పడంతో మహిళా సంఘాలకు 30 కోట్ల ఆదాయం సమకూరిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో 534 కోట్ల పనులు చేపట్టామని తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తెలుసు, పుట్టింటి వాళ్ళు పెట్టే సారె. సోదరులు కానీ తల్లిదండ్రులు కానీ ఆడబిడ్డలకు సారె పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయము. ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకందరికీ సారె పెట్టే పండుగలో భాగంగా ఇందిరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బాధ్యత మొత్తము సీతక్క గారికి అప్పచెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు సంబంధించిన జిల్లా సమైక్య కానీ, మండల సమైక్య కానీ, గ్రామ సమైక్య కానీ అందులో ఉండే సభ్యులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల సమైక్య సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా అంతేకాదు ధాన్యం కొనుగోలు మహిళా సంఘాలకైతే అప్పచెప్పామని రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. శిల్పారామం పక్కన 100 కోట్ల విలువైన 3 ఎకరాల్లో ఇందిరా అయితే మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలనే లక్ష్యంతో అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇదేం గత ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల వలె అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రాం కాదని సీఎం చెప్పుకొచ్చారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులు ఆదేశించమన్నారు. ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలను పండగ వాతావరణంలో అయితే నిర్వహించాలని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమాలకు ఆహ్వానించాలని సీఎం చెప్పారు. చీర అందించే సమయంలో ఆధార్ను తీసుకోవాలని, ముఖ గుర్తింపు చేపట్టాలని కూడా సీఎం కలెక్టర్లకు సూచించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు రాష్ట్రం తరపున సారీ అందించేందుకు ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసిందని స్పష్టం చేశారు. మహిళల గౌరవం పెంచాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆకాశమే హద్దుగా అయితే మహిళలు ఎదగాలనే ఉద్దేశంతో ఆకాశం రంగును చీరలకు అయితే ఎంచుకున్నామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణతో భాగంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు కూడా సంఘాల దగ్గరకు వస్తున్నాయని కూడా తెలిపారు. 98% రుణ చెల్లింపులో భాగంగా సంఘాలు తమ క్రమశిక్షణను చాటుతున్నాయని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలందరికీ చీరలు పంచే కార్యక్రమం చేపట్టినందుకు దాన్ని బాగున్నాయని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నందుకు ఆనందిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు బిలో అంటే మన రేషన్ కార్డు హోల్డర్స్ అందరు మహిళలందరికీ దాదాపు అంటే మొత్తం శాచురేషన్లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తూ ఉన్నాము. సో మీరు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా దయచేసి అందరికీ తెలియజెప్పే కార్యక్రమం చేయండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్తో పాటు మిగతా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాము. ఇదొక గొప్ప నిర్ణయం. ఇది మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ అందరికి కూడా ఇంకొక సూచన ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 10 సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణం ఈ రోజు పంపిణీ చేపట్టడంలో కూడా ముఖ్య ఉద్దేశం మనకు ఇందిరమ్మ లాంటి ఒక మహానాయకురాలు ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా పనిచేసిండ్రు. ఒక విడోగా ఉండి కూడా ఈ దేశాన్ని ఎంత అద్భుతంగా మరి పరిపాలించింది అనేది మీ అందరికీ తెలుసు. మనం కూడా మన జీవితాలలో రకరకాల సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పుడు ఉక్కు సంకల్పంతో, ఇందిరమ్మ స్ఫూర్తితో మనం ఎదగాలనే లక్ష్యంతో ఈరోజు పంపిణీ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు మరి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా సెర్ఫ్ అనేది కూడా పేదరిక నిర్మూలన. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు పేదవాళ్ళందరూ ఎక్కువ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్న క్రమంలోనే ఈరోజు ఈ సెర్ఫ్ అనేటువంటి సంస్థను, పేదరిక నిర్మూలన సంస్థను మనం తీసుకొచ్చి మరి గుప్పెడు బియ్యం నుంచి 10 రూపాయల పొదుపు నుంచి ఈరోజు ఒక్కొక్క గ్రూప్ 20 లక్షల రూపాయలు మీరు బ్యాంకు నుంచి తీసుకొని దాదాపుగా 99% అట్లా రీపేమెంట్ అనేది చాలా అద్భుతంగా చేస్తూ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పొదుపు ఉద్యమం, ఒక భావోద్వేగం లాగా అంటే ఈ సంఘంలో ఉంటే ఆర్థిక బలోపేతంతో పాటు సామాజిక సంబంధాలు, అక్క చెల్లెల రిలేషన్స్, ఒంటరి మహిళలు, ఇంట్లో అక్క చెల్లెలు లేకున్నా, తోబుట్టు లేకున్నా, భర్త లేకున్నా మాకు ఈ మహిళా సంఘంలో ఉండడం మూలంగా అనేక రకాల సపోర్ట్ లభిస్తుందని కూడా మా సర్వేలో తేలింది. ఇంకా అందుకనే బలోపేతం చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని రకరకాల పొలిటికల్ లీడర్స్ ఏదో చేయాలని చూస్తున్నారు. ఒక స్ఫూర్తి కోసం ప్రతి మహిళ ఒక ఉక్కు మహిళగా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో మరి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే 27,000 కోట్లకు పైగా మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు పంపిణీ చేపట్టడంలో కూడా ముఖ్య ఉద్దేశం మనకు ఇందిరమ్మ లాంటి ఒక మహానాయకురాలు ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా పనిచేసిండ్రు.
ఈ కార్యక్రమంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చీరలపై వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. తమకు ఇస్తున్న చీరల డిజైన్లు ఎంతో బాగున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య అయితే రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరొకరైతే ఇందిరా మహిళా శక్తి చీరలు ఇవ్వడం ద్వారా యూనిఫామ్ వచ్చిందని సంతోషం ఉందని కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి చెప్పారు. కార్యక్రమంపై అభిప్రాయాలను కూడా సీఎం తెలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని మహిళల సంఘాల అధ్యక్షురాలు చెబుతున్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కాంగ్రెస్ సర్కార్ తెలిపింది. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలని భావించాం. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చేయించాలని అయితే నిర్ణయించామని సీఎం అయితే స్వయంగా తెలియజేశారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి. మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని పెద్దన్న రేవంత్ అన్న ప్రభుత్వం అయితే కోరుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందైతే స్పెషల్ డ్రైవ్ లో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.